సురేష్ సార్. యా సార్, పిఎస్ఏఆర్లో అథారిటేరియనిజం, టొటాలిటేరియనిజం అని 2 ఉంటాయి కదా సార్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? సో చాలామంది 2 సేమ్ అనుకుంటారు. అవును సార్. అథారిటేరియనిజం అనేది ఏంటంటే మనకి అక్కడ రూలర్ ఎవరైతే ఉంటారో, లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటే చెల్లాలి, ఇంకా ఎదుటి వాళ్ళకి పెద్ద స్వేచ్ఛ ఉండకపోవడం, ఇది మనకి తెలిసిందే. డిక్టేటర్షిప్ అంటాం, ఇవన్నీ కూడా కామన్. నార్త్ కొరియా లాంటి అన్ని చోట్ల ఉండేది. మనకి నార్త్ కొరియా కాదు, ఇన్ జనరల్ మనకి ఎక్కువగా స్వేచ్ఛ లేకుండా, మనకి ఎక్కువగా రైట్స్ లేకుండా అణచివేసేది అథారిటేరియనిజం. ఓకే సార్. అంటే రాజులు ఎప్పుడైతే డిక్టేటర్స్గా మారిపోతారో అది. ఓకే. అయితే టొటాలిటేరియనిజం అథారిటేరియనిజంకి తాత, అంటే దానికంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ. అథారిటేరియనిజంలో మనకి పబ్లిక్ స్పేస్లో మనకి ఫ్రీడమ్ ఉండదు. అంటే మనకి రైట్స్ కానీ, ప్రభుత్వాన్ని ఎదిరించడానికి మనకి, మనం మాట్లాడిన వాడు ఒప్పుకోడు, క్వశ్చన్ చేయడానికి ఒప్పుకోరు, వాళ్ళని విమర్శించడానికి ఒప్పుకోరు, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు, ఇలాంటి రూల్స్ ఏమైనా పెట్టచ్చు. కానీ టొటాలిటేరియనిజంలో నీ పర్సనల్ స్పేస్లో కూడా నీకు ఫ్రీడమ్ ఉండదు. అవును సార్. నువ్వు ఏ రిలీజియన్ని పూజించాలి, లేకపోతే ఏ దేవుడిని నమ్మాలి, పర్సనల్ స్పేస్లో కూడా నీకు కంట్రోల్ ఉండదు. సో పబ్లిక్ స్పేస్ అండ్ పర్సనల్ స్పేస్ 2 స్పేసెస్లో కూడా నీకు స్వేచ్ఛ లేకుండా ఉండే ఇజము టొటాలిటేరియనిజం. దీనికి ఎగ్జాంపుల్ మన హిట్లర్. అవును. హిట్లర్ యొక్క నాజీయిజము, ముస్సోలిని ఫాసిజము, అవును సార్. అలాగే స్టాలిన్, అప్పట్లో మనకి రష్యాలో, యుఎస్ఎస్ఆర్లో స్టాలినిజము, ఇవన్నీ కూడా టొటాలిటేరియనిజంకి ఎగ్జాంపుల్స్. ఇందాక మనం మాట్లాడుకున్న నార్త్ కొరియా కిమ్ కూడా టొటాలిటేరియన్ కింద వస్తుంది. ఎందుకంటే ఎక్కువ పర్సనల్ స్పేస్లో కూడా ఆయన స్వేచ్ఛ ఇవ్వడు. ఓకే. నీకు ఏ హెయిర్ కట్ ఉండాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. అర్థమైంది. సో టొటాలిటేరియనిజం అనేది అథారిటేరియనిజం కన్నా డేంజర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్.